తర్వాత మాట్లాడతానంది. ఆ తర్వాత ఒక 2 గంటలకి మన్మోహన్ సింగ్ చెప్పింది అమెరికా వాళ్ళు వద్దంటున్నారు అని. మన్మోహన్ సింగ్ ఓపెన్గా చెప్పాడు ఆ మొక్క. పార్లమెంట్లో చెప్పాడు. చిదంబరం చెప్పాడు ఆ మొక్క. అమెరికా వద్దందని ఆగామని చెప్పేసి. ఏది దాడులు చేయకుండా. బాంబేలో అంటే భారతదేశపు వాణిజ్య రాజధాని అల్లకల్లోలం చెయ్యాలనుకున్నటువంటి శక్తుల్ని అక్కడ దానికి రివర్స్ దెబ్బ కొట్టనీయకుండా వాళ్ళు ఆపారు అంటే ఎవరు సరెండర్ అయినట్టు? ఇది ఒక ఆస్పెక్ట్. ఎందుకు ఈ సోరోస్ గురించి చెప్తున్నానంటే భారతదేశంలో యుఎస్ ఎయిడ్ అనేటటువంటి మొన్న అమెరికాలో యుఎస్ ఎయిడ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక దాని మీద ఇతను ఎలన్ మాస్క్ ఉన్నాడు కదా, ఎవరైతే మన ట్విట్టర్ అధినేత, అతని ఆధ్వర్యంలో కమిటీ వేస్తే వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ యుఎస్ ఎయిడ్ అంతా దుర్వినియోగం అవుతుంది. యుఎస్ ఎయిడ్ లో మెజారిటీ సొమ్ము సోరోస్కు పోయింది. సోరోస్ ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రభుత్వాలు మార్చడానికి వాడుతున్నాడు. ఎలా? సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్ మనకి చాలా కీలకం రక్షణ రంగంలో. సముద్రం పక్కన అడవులు ఉండవా? సముద్రం పక్కన కొండలు ఉండవా? సముద్రం పక్కన ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉండవా? చైనా దగ్గర సముద్రం దగ్గర లేవా? ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఉంది. హార్ముజ్ జలసంధికి అటు ఇటు దేశాలు ఉన్నాయిగా, అక్కడ చెట్లు అయ్యాను ఉన్నాయిగా, అడవులన్నీ ఉన్నాయిగా, వాటి మధ్యలోనే కదా పోర్టులు పెట్టి